జై బాలయ్య, జై జై బాలయ్య. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారికి, వైస్ చైర్మన్ మెహర్ రమేష్ గారికి, మంత్రి గారికి, మరి ఈరోజు మా కమిటీ వారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, ప్రియమైన అభిమానులు మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక నెల క్రితం బాలయ్య బాబు గారు నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ రావడమే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బాలయ్య గారు నిజంగా ఫోన్ చేశారు లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తే నేనే బ్రదర్ అని చెప్పి మీతో మాట్లాడాలన్నారు. ఎందుకంటే మేము షూటింగ్లో కలుస్తుంటాం, అది వేరే విషయం. అయితే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయం మాట్లాడాలి. ఇట్లా మేము డెవలప్ చేయాలనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇట్లా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. వాటిలో కార్పొరేషన్ ఫామ్ చేస్తున్నాం, దాంట్లో మీరు ఒక డైరెక్టర్గా రావాలని చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకటి, బాలకృష్ణ గారు నన్ను అడిగారు. అండ్ మన ముఖ్యంగా సినీ కార్మికులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా డెవలప్ అవ్వాలి, వీళ్ళందరికీ సేవ చేయడానికి ఒక అవకాశం నాకు వచ్చింది. సో నన్ను ఈ కమిటీలో ఒక డైరెక్టర్గా పెట్టడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా ఏజ్, ఇమేజ్, తర్వాత నేను వేరే భాషల్లో యాక్ట్ చేస్తుంటాను కాబట్టి నాకు వేరే నాలెడ్జ్ ఉంటుంది. సో దానివల్ల నన్ను పెట్టడం జరిగింది. సో మాటల్లో మన డిస్కస్ చేసింది ఏంటంటే, అప్పట్లో మన గ్రేట్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫస్ట్ స్టూడియో అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళే. అది చాలా పెద్ద ఒక రిస్కీ బిజినెస్ అది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుందా లేదా తెలీదు, అది మెయింటైన్ చేయాలి. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక స్టూడియో కావాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాని తర్వాత మరి మిగతా విషయాలు చెన్నైలో అక్కడ ఇక్కడ జరిగింది. ఆఖరికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది గ్రేట్ ఎన్టీఆర్ గారే. అంటే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళు బయట ఊర్లో పని చేయకూడదు, అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి తీసుకొచ్చారు. సరే, తర్వాత రకరకమైన మార్పులు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంది. కానీ ఈరోజు హైదరాబాద్ అంటే ఫిలిం అంటే ఇండస్ట్రీ అంటే వరల్డ్లో తీసుకుంటే కూడా హైదరాబాద్ అనేది అది ఒక సెపరేట్ హబ్ కింద అయిపోయింది. అదే మాదిరిగా మనకి అమరావతి ఆ విధంగా జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద ముప్పు ఉండదు. వాళ్ళు వేరే అంటే ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది జనరల్గా మెయింటైన్ చేయడానికి దాని మీద వెళ్తుంటుంది. కానీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఎంతోమంది కళాకారులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి వారు నిర్ణయించుకున్నారు. సో చాలా విషయాలు నేను బాలయ్య బాబు గారు ఈరోజు మార్నింగ్ వస్తున్నప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాం. అయితే ముఖ్యమైన విషయం దీంట్లో మాట్లాడింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ ఇట్లా తిరుగుతుందంటే దానికి కారణం డిస్ట్రిబ్యూటర్. ఒక డిస్ట్రిబ్యూటర్ చాలా రిస్క్తో సినిమా కొంటున్నారు. సినిమా ఆడితే ఓకే, సినిమా ఆడకపోతే పాప ఎక్కడో పైన ఉన్న వాళ్ళు రోడ్డు మీద వస్తున్నారు. సో ఆ డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబ్యూటర్ని మనం ఎలా కాపాడాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధంగా మనం హెల్ప్ తీసుకోవచ్చు, ఆ విధంగా కొన్ని చెయ్యాలి. అదే మాదిరిగా డెవలప్మెంట్ జరగాలి. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రాలో సముద్రం ఉంది. విశాఖపట్నం కానీ నెల్లూరు కానీ అటు తీసుకుంటే సముద్రం ఉంది, అరకు ఉంది, అద్భుతమైన హిల్ స్టేషన్, ఈస్ట్ వెస్ట్ వెళ్తుంటే ఆ అద్భుతమైన గ్రామీణ ప్రాంతం సీనరీ ఉంది. ఇలా చాలా ఉన్నాయి. అది కాకుండా ల్యాండ్ చాలా ఉంది. కేవలం ఒక ఇక్కడ తెలుగు షూటింగే కాకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే తమిళనాడు ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, నార్త్ ఇండియా ఉండొచ్చు, అట్నుంచి కూడా వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసి షూటింగ్స్కి వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ, మనకి మెయిన్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి. అదే మాదిరిగా చాలామంది ఓన్లీ సినీ జీవితం మీద ఆధారపడి ఉన్నారు, అవి చాలామంది కష్టాల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ముఖ్యంగా బాలయ్య బాబు గారు నిర్ణయించుకున్నారు. సో తప్పనిసరిగా నా సర్వీస్ ఉంటుంది. నేను నా సాయ శక్తి మీద నేను ఇక్కడ డెవలప్ అవడానికి నేను ట్రై చేస్తున్నాను. అదే మాదిరిగా మిగతా అందరూ కమిటీ వాళ్ళు కూడా అదే మాదిరిగా సాయం చేసి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో ఒక మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి బ్రదర్ బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య. సభకి నమస్కారం. Thank you so much for this opportunity, and Bharat Garu, congratulations. Honorable Minister Sri Durgesh Gariki, thank you so much for honoring this occasion, sir. ఈ రాష్ట్రానికి
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు సీఎంగా ఉన్నారు. అది మా అదృష్టం, మా పరిశ్రమ అదృష్టం అని నేను భావిస్తున్నాను. తెలుగు ప్రజలందరి అదృష్టం అని భావిస్తున్నా. మళ్ళీ ఇప్పుడు డెప్యూటీ సీఎంగా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక ఆశా కిరణంలా వారు ఆంధ్రప్రదేశ్ని నడిపిస్తున్నారు. అండ్ మా నటసింహం మా నందమూరి బాలకృష్ణ గారు ఎక్కడ ఉన్నా కూడా సినిమా పరిశ్రమ ముందుండాలి, అభివృద్ధి చెందాలి అని ఆశిస్తూ ఈరోజు ఆయన ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగ పరిశ్రమ అభివృద్ధికి ఆలోచించి అంకురార్పణ చేసినటువంటి ఈ బోర్డులో నాకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ఐ జస్ట్ మెట్ ది వెరీ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్. Very glad to meet you, Vishwanathan Garu, and we'll be very happy to work with you. And to all the board members who are very, very efficient and experienced, అందరూ కూడా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బోర్డ్ మెంబర్స్ ఉన్నారు. అండ్ నా ముందు అంబికా కృష్ణ గారు ఉన్నారు, ఇంతకుముందు FDC చైర్పర్సన్గా ఉన్నారు. అండ్ చాలామంది సినిమా పెద్దలందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఇదంతా కూడా సినిమా ఇండస్ట్రీ ఒక్కతాటిపై నిలిచింది అని చూపించేటువంటి ఒక జెస్చర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ కమ్ హియర్ ఫ్రమ్ ఆల్ ది వే. అంటే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది అనే క్వశ్చన్ మనం మాట్లాడుకోవద్దు. ఇది తెలుగు రాష్ట్రాల ఉమ్మడి సినిమా పరిశ్రమ అభివృద్ధికి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేశారు. దాని ఫలితాన్ని ఈరోజు మనం అందరం అనుభవిస్తున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరం అనుభవిస్తున్నాం. అండ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, ఆంధ్రప్రదేశ్ వరిలో అన్నపూర్ణ అంటారు, వరి సాగులో అన్నపూర్ణ అంటారు. ఆంధ్రప్రదేశ్ మన బాక్స్ ఆఫీస్ కూడా అలాంటి అన్నపూర్ణే అంటాను నేను. ఎక్కువ శాతం అభిమానులు, ఎక్కువ శాతం టికెట్ తెగేది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ థియేటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది, ఎక్కువ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే, ఎక్కువ అభిమానులు ఉన్నది ఆంధ్రప్రదేశ్లోనే. కాబట్టి సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఈ అభివృద్ధికి తప్పకుండా ఈ రంగం తోడ్పడాలని కోరుకుంటున్నా. భరత్ గారు, బిగ్ ఛాలెంజ్ అహెడ్ ఆఫ్ యూ అండ్ వీఆర్ ఆల్ బిహైండ్ యూ. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన ఆనరబుల్ సినిమాటోగ్రఫీ టూరిజం మినిస్టర్ మా కందుల దుర్గేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, 3 సార్లు అప్రతిహతంగా ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ఈ FDC వెనుకుండి నడిపిస్తున్న బాలకృష్ణ గారికి నమస్కారాలు. మా విశ్వనాథన్ గారు MD ఆఫ్ FDC, సో ఆయనకు నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి తమిళనాడుకి వెళ్ళింది, అక్కడి నుంచి హైదరాబాద్కి వచ్చింది. మళ్ళీ ఒక మంచి ఫిలిం ఫ్రెండ్లీ ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి ఈ బోర్డుని సెలెక్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో, ఐటీలో అమరావతి ఎంత ఫాస్ట్గా అభివృద్ధి చేస్తున్నారో, ఐటీ మినిస్ట్రీ ఎంత బాగా పనిచేస్తుందో, టూరిజం మినిస్ట్రీ మన మధ్య అవార్డు కొట్టింది, అలాగే పంచాయతీరాజ్ శాఖ కూడా బాగా పనిచేస్తుంది. అన్ని శాఖలు అభివృద్ధి పదంలో ఉండగా ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని 2 ఏళ్ల తర్వాత ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఖచ్చితంగా మేమందరం ఇక్కడ ఉపాధి అవకాశాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసే దిశగా పనిచేస్తామని చెప్తున్నాను. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈ బోర్డులోకి వచ్చాను. ఆయన సినిమా పరిశ్రమ మీద ఆయనకున్న ప్రేమ ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి పదంలో నడిపిస్తుందని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు.